హాయ్ ఫ్రెండ్స్, నేను వాహి విజయసింహ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇవాళ యూట్యూబ్లో వన్స్ అగైన్ ఈరోజు నేను డేటా సైన్స్ అనే కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. ఓవర్ వ్యూ అండ్ బెనిఫిట్స్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ పోబోయే ముందు నేను డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఎందుకు మనము ఈ టెక్నాలజీ గురించి పోతున్నాము అనే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో అలాగే మీకు కొద్దిగా అవేర్నెస్ ఇవ్వాలి. ఫ్యాక్ట్ అంటే ఏంటి, డేటా అంటే ఫైండింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇప్పుడు డేటా సైన్స్కి ఎందుకు వెళ్తున్నాము, డేటా సైన్స్ సో వై ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్ టెక్నాలజీస్ నవేడేస్ అండ్ ఇన్ ద కమింగ్ డేస్ ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అనమాట. సో ఇప్పుడు నేను డేటా సైన్స్ అంటే ఏమి అనే దానికి జంప్ అవుతున్నా. డేటా సైన్స్ అనేది ఫైండింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్ ఫ్యాక్ట్స్, అనలైజింగ్ అండ్ డీబగింగ్ యాక్చువల్ రూట్స్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. సో దానికోసం మనము డేటా సైన్స్ టెక్నాలజీకి వెళ్తున్నాం. సో డేటా సైన్స్ అనేది మనము ఒక అప్లికేషన్లో కాంప్లెక్సిటీస్ని, బగ్స్ ప్యాటర్న్ని, డేటా ప్యాటర్న్ని రెక్టిఫై చేసి దాన్ని ఒక స్మూత్ అప్లికేషన్ చేయాలి అనే దానికి మనం డేటా సైన్స్ టెక్నాలజీకి వెళ్తున్నాము. నేను ఇప్పుడు డైరెక్ట్లీ జంపింగ్ ఇంటూ డేటా సైన్స్ బెనిఫిట్స్ అనమాట. సో డేటా సైన్స్ బెనిఫిట్స్ వచ్చేసి డేటా మ్యానిపులేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనలైజింగ్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా ఇంట్యూషన్ అనమాట. సో పై వచ్చేసి మెయిన్ బెనిఫిట్స్ అనమాట. సో డేటా సైన్స్ మనం ఏ కంపెనీస్లో యూస్ చేస్తామంటే ఇప్పుడు కాంకోర్ అనే కంపెనీలో, అలాగే ఇంకోటి ఐబిఎం, ఇంకో కంపెనీ వచ్చేసి క్యాప్జెమినీ. ఈ కంపెనీస్లో డేటా సైన్స్ అప్లై చేస్తున్నారు. ఇంకోటి ఈ డేటా సైన్స్ అనేది ఇంటర్ రిలేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఫైండింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ ఆల్సో డేటా ప్యాటర్న్, డేటా స్ట్రక్చర్. ఇది మెయిన్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే లేమ్యాన్ టర్మ్స్లో, ఇప్పుడు మీరు యు ఆర్ గోయింగ్ టు వన్ లైబ్రరీ, సో యు వాంట్ టు సెర్చ్ ఫర్ వన్ బుక్. సో ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ బుక్స్. ఆ బుక్లో కరెక్ట్ కంటెంట్నే మీరు పట్టుకోవాలి. కంటెంట్ని పట్టుకోవాలి అంటే మీరు లైబ్రరీని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేస్తే సో హీ విల్ టెల్ యూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. మీరు ఆ బుక్ని పిక్ చేయాలని చెప్తారు. అప్పుడు మీరు కరెక్ట్గా ఆ బుక్ని పిక్ చేసి తీసుకుంటారు. సో మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు టెక్నికల్ ప్రాగ్నమెటిక్లో చెప్పాలి అంటే డేటా సైన్స్ అనేది ఫైండింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ డేటా, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అక్కడే మీరు అప్లికేషన్ ఉంటుంది. అక్కడ లైబ్రరీ అని చెప్పాను కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఆ అప్లికేషన్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. వెబ్ కాంపోనెంట్ ఉంటుంది, క్లయింట్ కాంపోనెంట్ ఉంటుంది, డేటాబేస్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ సో విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా సైన్స్ ఫ్యాక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి, లాగ్స్ని రెక్టిఫై చేసి, బగ్స్ను రెక్టిఫై చేసి ఒక కంప్లీట్ వెల్ ట్యూన్ ప్రోగ్రాము క్లయింట్కి ఇవ్వాలి. సో దానికోసమే డేటా సైన్స్ ఇప్పుడు ఇన్ ద కమింగ్ డేస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ దిస్ ఈజ్ వ్యాస్ట్లీ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అంటే ఒక చాలా ఎక్కువ శాతం ఉన్న డేటాని రెక్టిఫై చేయాలి అంటే ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాము. సో మెయిన్ బెనిఫిట్స్ వన్స్ అగైన్ చెప్పాలి అంటే ఎక్కడ అప్లై చేస్తాము అంటే కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎమోషనల్ బిహేవియర్ అండ్ ఆల్సో డేటా వైండింగ్, డేటా ఇన్స్టిట్యూషన్ అనమాట. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ టు ఆస్క్ మీ. ఇక్కడ ఈ సెషన్ని వైండప్ చేస్తున్నాను. సో
సో మరి ఐ విల్ క్యాచ్ అప్ లేటర్ విత్ అనదర్ సెషన్ అనమాట. ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.